ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ 2018, 2019 ఆ టైంలో వచ్చిందంటే మళ్ళా రాలేదు. అప్పుడు ఫుల్ వేకెన్సీస్ ఉండే. ఇప్పుడు మళ్ళా నిన్న మొన్నటి నుంచి ఒక పీడీఎఫ్ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం మనం కూడా. సో ఆ పీడీఎఫ్ ఏందంటే మనకి 32,000 పోస్టులు గ్రూప్ డీకి సంబంధించి మనకి బోర్డు అనేది మనకి అప్రూవ్ చేసింది అని ఆ వేకెన్సీస్. అది అఫీషియల్‌గా జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలా పీడీఎఫ్‌లోనే మెన్షన్ చేశారు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది జనవరిలో అనేది తెలియదు. జనవరిలో పక్కా రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అది రిలీజ్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పోయినసారి లెక్కనే ఉందా, చేంజ్ అవుతా, ఆ 32,000 పోస్టులలో 10th తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మాక్సిమం అన్ని పోస్టులు 170 పోస్టులు ఐటీఐ తోటే ఉంటాయి. కొన్ని పోస్టులు 10th తోటి ఉంటాయి. మరి ఆ ఎన్ని పోస్టులు 10th తోటి ఉన్నాయో తెలియదు. సో అది అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు 2019 అంటే ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గ్రూప్ డీది చేంజ్ చేస్తాడా, సిలబస్ చేంజ్ చేస్తాడా, అది ఎగ్జామ్ ఎట్లా పెడతాడు, ఆ 32,000 పోస్టులలో ఎన్ని 10th తోటి ఉన్నాయో తెలియదు, ఎన్ని ఐటీఐ తోటి ఉన్నాయో తెలియదు. సో మనకి ఇంకా ఐడియా లేదు. సో దాని గురించి ఇంకేం క్లారిటీ తెలియదు. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్గా జనవరిలో రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోలో మరి ఆ పీడీఎఫ్ ఏమొచ్చింది దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ పోయినసారి రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. సో అంతే మరి చెప్తున్నా ముందే. సో వీడియోలోకి అయితే పోదాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో మనకైతే రైల్వే గ్రూప్ డి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది లాస్ట్ టైం 2018-19లో నోటిఫికేషన్స్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ అప్పుడు ఒక 60,000 70,000 వేకెన్సీ వచ్చింది ఆ టైంలో. సో మళ్ళీ దాని తర్వాత రైల్వే గ్రూప్ డి అప్పుడు 2 టైమ్స్ ఏమో వచ్చింది. మళ్ళీ చాలా డేస్ చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని సో ఇప్పుడు రైల్వే గ్రూప్ డి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన నోటీస్ అయితే డిసెంబర్ మనకి 17th ఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. ఇది చాలా వైరల్ అవుతుంది. ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చాలామంది పెట్టారు, చూసే ఉంటారు మీరు. సో మన ఛానల్లో కూడా పెడుతున్నా, ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి రీచ్ అవుతా అని. సో వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు, ఎందుకంటే గ్రూప్ డి గురించి మనం మాట్లాడుకుందాం. దాని ఎగ్జామ్ ఏంది, సిలబస్ ఏంది, ప్యాటర్న్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, సో లాస్ట్ టైం ఎట్లా పెట్టారు దాని గురించి, అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సో దాని గురించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మనకి ఇక్కడ చూడండి. బోర్డ్స్ సబ్జెక్ట్ ఏంటంటే బోర్డ్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంటెడ్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్. సో గ్రూప్ డీలో పోస్టులు ఏదైతే ఉన్నాయో సో దానికి సంబంధించి బోర్డు అనేది అప్రూవ్ చేసింది. మనకి పోస్టులు అనేది ఉద్దానే రావు కదా, ఫస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అవి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి జాబ్స్ ఇస్తారు, శాలరీలు వస్తాయి. ఎందుకంటే అప్రూవ్ అయినాక తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఉన్న వేకెన్సీస్కి మనకు సెట్ అవుతుందా, మళ్ళీ వాళ్ళకు శాలరీలు ఇవ్వాలి కదా, మనకి ఇంతమంది వచ్చిన తర్వాత మనం ఇంతమందికి ఇన్ని శాలరీలు ఇవ్వాలి, సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకు మేనేజ్ అవుతుందా అని చూసుకొని తర్వాత అప్రూవల్స్ ఇస్తారు. సో దానికి సంబంధించింది ఇది. సో ఇప్పటివరకు మొత్తం ఎన్ని వచ్చినాయంటే చూడండి, 32,438 పోస్టులకి మనకి అప్రూవల్ వచ్చింది బోర్డు నుంచి. సో ఏదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఇప్పుడు ఈ 32,000 పోస్టులని మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని కూడా మాట్లాడుకుందాము. సో ఇలా ఫస్ట్ చూసుకుంటే మనకి సో 10th పాటు మనకి మ్యాక్సిమం 10th పాటు ఐటీఐ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఐటీఐ ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు ఈ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ 14 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 14 రకాల పోస్టులు 32,000 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో మోస్ట్లీ 70% ఆఫ్ ద పోస్టులు మనకి ఐటీఐ తోటే రిక్రూట్మెంట్ చేస్తారు. 10th పాటు ఐటీఐ కూడా ఉండాలి. మరి ఎట్లన్నా మాది ఓన్లీ 10th ఉంది కదా అంటే, నాకు కూడా ఓన్లీ 10th ఉంది, నేను కూడా ఐటీఐ చేయలేదు. సో మనకు కూడా పోస్టులు ఉంటాయి, కానీ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఐటీఐ చేస్తే గ్రూప్ డి లెవెల్ పోస్ట్ కాబట్టి రైల్వే కాబట్టి సో టెక్నికల్గా అది యూజ్ అవుతుంది సర్టిఫికేట్. సో అది బెనిఫిట్ అవుతుంది. 10th వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో ఈ పాయింట్స్మెన్ బి ఉంది, ఎన్ని 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏం ఐటీఐ అవసరం లేదు. లాస్ట్ టైం కూడా 10th తోటి తీసుకున్నారు నార్మల్గా. ఇవి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ సంథింగ్ గ్రూప్ 4 అని ఉంది. ఇది కూడా లాస్ట్ టైం మనకి సో ఈ ట్రాక్ మ్యాన్. సో ట్రాక్ మ్యాన్కి సంబంధించిన పోస్టులు కూడా నార్మల్గా లాస్ట్ టైం 10th తీసుకున్నారు అనుకుంటున్నా, క్లారిటీ అయితే లేదు నాకు కూడా. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనకి మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఓన్లీ 10th తోటే తీసుకుంటుండు అని ఒక క్లారిటీ వస్తుంది. దేనికి ఐటీఐ కంపల్సరీ పెట్టిండు అని ఒక క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని కూడా మనం చెప్తాం ఇప్పుడు. సో ఈ వేకెన్సీస్ అయితే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే దేనికి ఐటీఐ పెట్టిండు, దేనికి ఓన్లీ 10th పెట్టిండు అని ఉంటుంది. ఓన్లీ 10th ఉన్న వాళ్ళు సో ఆ పర్టికులర్ ఓన్లీ 10th దేనికైతే పెట్టిండో ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. 32,000 పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువ పోస్టులు. ఇలా మనకు వచ్చేసరికి మన సికింద్రాబాద్ జోన్, మన సౌత్ జోన్ కాబట్టి ఎన్ని పోస్టులు ఉంటాయో ఏమో కూడా తెలియదు. సో కాంపిటీషన్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి నోడల్ ఆర్ఆర్బి అని ఉంది. సో మనకి జనవరి 3 తర్వాత ఆన్వర్డ్స్ అని ఇచ్చారు. ఆన్వర్డ్స్ అంటే జనవరి 3 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. సో జనవరి మంత్లో వాళ్ళు అన్నీ సెట్ చేసుకుంటే, వాళ్ళకి అన్నీ కరెక్ట్ సెట్ అయితే జనవరి 3 అని ఉంది. జనవరి 3 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్లో. సో అది నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయినాక 10th తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి,
10th ప్లస్ ఐటీఐ తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది. కాంపిటీషన్ మాత్రం హెవీ ఉంటుంది. ఓన్లీ 10th ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు, ఐటీఐ అందరికి ఉండదు కదా. సో ఓన్లీ 10th ఉన్న పోస్టు తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉన్న పోస్టులకి అప్లై చేసుకుంటాం కాబట్టి మనకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది, కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి మీకు చెప్తా చూడండి. సో ఇక్కడ చూసుకోండి, కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంది. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంది. టైం వచ్చేసి 90 నిమిషాలు, అంటే కరెక్ట్ గంటన్నర. 90 నిమిషాలు టైం ఉంటుంది, గంటన్నర ఉంటుంది. సో మనం చదవాల్సింది ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40%, 30%, ఎస్సీకి 30%, 30% అని ఉందా, ఇవన్నీ మినిమం క్వాలిఫై మార్క్స్. ఈ మినిమం క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ వస్తుందా అంటే కాదు, మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మార్క్సే రావాలి. సో ఈ 100 క్వశ్చన్లకి చూసుకుంటే ఆ సిలబస్ ఏముందంటే మనకి మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ నేర్చుకోవాలి, ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. సో నంబర్ సిస్టము, బోర్డ్ మాసు, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షను, పర్సంటేజ్లు, మెన్సురేషను. ఈ మెన్సురేషన్లు, ఎల్సిఎంలు, హెచ్సిఎఫ్లు, ఈ నెంబర్ సిస్టమ్, ఇదంతా ప్యూర్ మ్యాథ్స్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాసు, ఇదంతా అర్థమెటిక్. మళ్ళీ ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగానమెట్రీ, ఇదంతా ప్యూర్ మ్యాథ్స్. సో ప్యూర్ మ్యాథ్స్ చదవాలి, అర్థమెటిక్ చదవాలి. నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే రీజనింగ్లో ఇక గివ్ ఏ టాపిక్స్ ఉంటాయి. కోడింగ్, డీకోడింగ్లు, మనకి వెన్ డయాగ్రామ్లు, డెసిజన్ మేకింగ్లు, సిమిలారిటీ డిఫరెన్సెస్, సో రీజనింగు, డైరెక్షన్స్, సో ఆల్ఫాబెట్, నెంబర్ సిరీసు, అన్నీ చదవాల్సిందే రీజనింగ్. మీకు తెలియదు ఏముంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది. మనకి ఇంగ్లీష్ అనేది ఉండదు. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇది కొంచెం బెనిఫిట్. మనకి రైల్వే గ్రూప్ డీలో ఇంగ్లీష్ ఉండదు. సో జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అప్ టు 10th క్లాస్. బయాలజీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి జనరల్ సైన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలు, స్పోర్ట్స్, కల్చరు, ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ అన్నీ చదవాలి ఇక. సో జీకే అంటే అన్నీ చదవాల్సిందే. సో దీనికి సంబంధించి చదవాలి. నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకి. ఈవెంట్స్ ఏముంటాయంటే ఒక 35 కిలోల బ్యాగ్ని వేసుకొని మనం ఒక 100 మీటర్స్ నార్మల్గా వాకింగ్ చేయాలి 2 minutesలో. సో సింపుల్గా కొట్టచ్చు దానికి. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు రన్ 1000 మీటర్స్, కిలోమీటర్ 4 minutes 15 secondsలో కిలోమీటర్ నడుచుకుంటూ పోయినా చేరుకుంటాం మనము. సో సింపుల్ జాగింగ్ చేసుకుంటూ పోవచ్చు. ఈవెంట్స్ అనేవి సింపుల్గానే ఉంటాయి. ఇది గర్ల్స్కి సంబంధించిన ఈవెంట్స్. మీరు 20 kg తీసుకోవాలి, 100 మీటర్స్ వాకింగ్ చేయాలి 2 minutesలో. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు రన్ 1000 మీటర్స్ ఇన్ 5 minutes 40 seconds. మనకి ఇండియన్ ఆర్మీలో 1.6 kilometers ఉరుకుతారు. మీరు 1 kilometer 5 minutes 40 secondsలో ఈజీగా కొట్టేస్తారు. ఈవెంట్స్ గురించి మనకు టెన్షన్ ఏం లేదు. తర్వాత సింపుల్ మెడికల్ ఉంటుంది అంతే. సో ఫోకస్ చేయాల్సింది మనము ఈ 100 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇట్లా ఉంటుంది కాబట్టి. గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు ఏం చెప్పలేము. మళ్ళీ చెప్తున్నా, అది ఎన్ని పోస్టులు 10th ఐటీఐ తోటి పెడతాడు, ఎన్ని పోస్టులు 10th తోటి పెడతాడు, మనకు క్లారిటీ లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేస్తాడా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేంజ్ చేస్తాడా. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటివరకు 5 సంవత్సరాలు అవుతుంది మనకి రిక్రూట్మెంట్ రాక. ఈ 5 సంవత్సరాల తర్వాత ఏం చేంజెస్ చేస్తాడు, ఎట్లా చేస్తాడు కూడా ఏం తెలియదు. ఒక నోటీస్ అయితే ఇచ్చిండు 32,000 పోస్టులు వచ్చినాయని. సో దానికి సంబంధించి ఏమవుతుందో చూడాలి ఒకసారి. సో అది వచ్చిన తర్వాత మనం డీప్గా డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది కదా మన ఛానల్ నుంచి. 32,000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ డి ప్రిపరేషన్ అన్న గట్టిగా అవుతారు కదా అని ఉద్దేశం కొద్దిగా చేసిన ఈ వీడియో. సో అంతే, ఉంటాం మరి, చూసుకోరు జరా. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.